కన్హా శాంతివనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసారు కదా! సో, ఈ వీడియోలో మేము ఎలా ట్రాన్స్‌పోర్ట్ వచ్చామనేది చూపిస్తాను. అండ్ వేరియస్ ఆప్షన్స్ ఏమున్నాయి, కన్హా హెల్ప్ డెస్క్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వెబ్‌సైట్ ఏముంటుంది, ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని దిల్‌సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను. సికింద్రాబాద్ వచ్చాక అక్కడ ఎంక్వైరీ ఉంది కదా! ఎగ్జాక్ట్‌లీ దానికి రైట్ సైడ్‌లోనే కన్హా శాంతివనం బస్ అనేది వస్తుంది. దానికి స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ టైమ్ టేబుల్‌లో కన్హా టు సిటీ అండ్ సిటీ టు కన్హా ఎలా రావాలో ఉన్నాయి. సో, అలా మేము అక్కడ దిగేసి లోపల ఎంటర్ అయిపోయాము. జర్నీలో వస్తున్నప్పుడు అంతాక్షరి ఆడుకుంటూ చాలా హ్యాపీగా వచ్చాము. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్. సో, ఇది కన్హా ట్రాన్స్‌పోర్ట్‌ది వెబ్‌సైట్. సో, ఇందులో మీరు బై ఎయిర్, ట్రైన్ అండ్ బస్ ఆర్ రోడ్ ఎలా రావాలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మేము కొంచెం ఎమర్జెన్సీలో తొందరగా రావాలని బస్ రూట్‌లో వచ్చాము. శంషాబాద్ బస్ ఎక్కి అక్కడి నుంచి గచ్చిబౌలికి ఎక్కి వచ్చేసాము. బట్ కమింగ్ టు ట్రైన్ రూట్ తొందరగా రావచ్చు అండ్ పీస్‌ఫుల్‌గా ఉందంట. మా ఫాదర్ ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్పారు. సో, మనం కన్హా నుంచి తిమ్మాపూర్ రోడ్‌కొచ్చి, తిమ్మాపూర్ నుంచి ట్రైన్ క్యాచ్ చేసి రావచ్చు. ఇఫ్ నాట్ బై కార్ వచ్చే వాళ్ళైతే చేగూరు రోడ్ నుంచి రావచ్చు. సో, జర్నీ అయితే చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ట్రీస్ అండ్ ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. డోంట్ మిస్ దిస్. అండ్ 2 డేస్ వరకు అయ్యో! నేను కన్హాని మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి కన్హాలో. విల్ షేర్ దెమ్ సూన్.